నమస్తే. వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను మనస్విని. సమాజంలో చాలా మంది తెలిసిన వాళ్ళో, స్నేహితులో, బంధువులో అడిగారని పెద్దగా ఆలోచించకుండా లోన్‌లకో, చిట్టీలకో చాలా సులువుగా షూరిటీ సంతకం పెట్టేస్తుంటారు. నేను కట్టకపోతే వాడు ఉన్నాడుగా, వాడిని పట్టుకుంటారు అనే గుడ్డి నమ్మకంతో చాలామంది ఈ సంతకాలు పెడతారు. కానీ అలా షూరిటీ సంతకం పెట్టే ప్రతి ఒక్కరి గుండెల్లో వణుకు పుట్టించేలా ఏపీ హైకోర్టు ఒక సంచలన తీర్పునిచ్చింది. అప్పు తీసుకున్న వ్యక్తి ఎంత బాధ్యుడో, ఆ అప్పుకు పూచీకత్తుగా షూరిటీ సంతకం పెట్టిన వ్యక్తి కూడా అంతే సమానమైన బాధ్యుడని హైకోర్టు తేల్చి చెప్పింది. అసలు అప్పు తీసుకున్న వాడిని వదిలేసి నేరుగా షూరిటీ ఉన్న వ్యక్తి జీతాన్ని జప్తు చేయడాన్ని కూడా కోర్టు పూర్తిగా సమర్థించింది. గుంటూరు జిల్లాకు చెందిన ఒక కేసు విచారణలో హైకోర్టు ఇచ్చిన ఈ ఆదేశాలు ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారాయి. ఈ కేసుకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే, గుంటూరు జిల్లా రేపల్లకు చెందిన కంబాల వెంకట రామారావు అనే వ్యక్తి ఒక తెలిసిన అభ్యర్థి కోసం కపిల్ చిట్ కోస్టా ప్రైవేట్ లిమిటెడ్ సంస్థలో చిట్టి డబ్బుల రికవరీకి సంబంధించి షూరిటీ సంతకం పెట్టారు. అయితే చిట్టి పాడుకొని డబ్బులు తీసుకున్న ఆ అసలు వ్యక్తి ఆ తర్వాత నెలవారీ వాయిదాలు కట్టకుండా చిట్ ఫండ్ సంస్థకు భారీగా బాకీ పడ్డాడు. దీంతో రంగంలోకి దిగిన డిప్యూటీ రిజిస్ట్రార్ ఆఫ్ చిట్స్ షూరిటీ ఉన్న రామారావుపై రికవరీ సర్టిఫికెట్ జారీ చేశారు. దీని ఆధారంగా 2025లో గుంటూరు జూనియర్ సివిల్ కోర్టు ఒక అడుగు ముందుకు వేసి షూరిటీ ఇచ్చిన రామారావు సాలరీని జప్తు చేస్తూ వారెంట్ ఇచ్చింది. తన జీతం జప్తు కావడంతో షాక్ అయిన రామారావు ఈ వారెంట్ను సవాలు చేస్తూ హైకోర్టులో పిటిషన్ వేశారు. ఆయన తరపు లాయర్ కోర్టులో వాదిస్తూ అప్పు తీసుకున్న అసలు వ్యక్తి ఆర్థికంగా చాలా బాగున్నాడని, డబ్బులు కట్టే స్తోమత అతనికి ఉందని చెప్పాడు. అతను అందుబాటులో ఉన్నప్పటికీ అతనిపై ఎలాంటి రికవరీ చర్యలు తీసుకోకుండా కేవలం షూరిటీ ఉన్నాడనే నెపంతో నా క్లయింట్ జీతాన్ని నేరుగా జప్తు చేయడం చట్టవిరుద్ధమని చెప్పారు. పైగా చిట్ రిజిస్ట్రార్కు మాత్రమే రికవరీ సర్టిఫికేట్ ఇచ్చే అధికారం ఉంటుందని, డిప్యూటీ రిజిస్ట్రార్ ఇచ్చిన సర్టిఫికేట్ అసలు చెల్లదని గట్టిగా వాదించారు. కానీ చిట్ ఫండ్ సంస్థ తరపు లాయరు ఈ వాదనలను తీవ్రంగా ఖండించారు. చిట్టి తీసుకున్న వ్యక్తి నమ్మకమైన వాడా కాదా అని చూసుకోవాల్సిన బాధ్యత షూరిటీ ఇచ్చే వ్యక్తిదేనని, అప్పు తీసుకున్న వాళ్ళు కట్టకపోతే ఆ భారాన్ని షూరిటీ ఇచ్చిన వాళ్లే మోయాలని స్పష్టం చేశారు. డిప్యూటీ రిజి డిప్యూటీ రిజిస్ట్రార్, అసిస్టెంట్ రిజిస్ట్రార్లకు రికవరీ సర్టిఫికేట్లు ఇచ్చే పూర్తి అధికారాలు చట్ట ప్రకారం ఉన్నాయని, గుంటూరు కోర్టు ఇచ్చిన సాలరీ జప్తు వారెంట్ 100% కరెక్ట్ అని కోర్టుకు వివరించారు. ఇరు వర్గాల వాదనలను క్షుణ్ణంగా విన్న ఏపీ హైకోర్టు పిటిషనర్ వాదనను పూర్తిగా తోసిపుచ్చింది. గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన కొన్ని కీలక తీర్పులను ప్రస్తావిస్తూ అప్పు తీసుకున్న వ్యక్తి నుంచే మొదట వసూలు చేయాలనే నిబంధన చట్టంలో ఎక్కడా లేదని స్పష్టం చేసింది. షూరిటీ ఇచ్చిన వ్యక్తి మీద నమ్మకంతోనే సంస్థలు డబ్బులు డ్రా చేసుకోవడానికి అనుమతిస్తాయని, అందుకే ఇద్దరికీ సమాన బాధ్యత ఉంటుందని తేల్చింది. డిప్యూటీ రిజిస్ట్రార్ ఇచ్చిన రికవరీ సర్టిఫికేట్ సివిల్ కోర్టు డిగ్రీతో సమానమని చెప్తూ రామారావు పిటిషన్ను కొట్టివేసింది. ఈ తీర్పుతో ఒక విషయం చాలా స్పష్టమైంది. భవిష్యత్తులో ఎవరికైనా లోన్ల విషయంలో కానీ, చిట్ ఫండ్ విషయంలో కానీ షూరిటీ సంతకం పెట్టే ముందు 100 సార్లు ఆలోచించుకోవాలి. అప్పు తీసుకునే వ్యక్తి రేపు పొద్దున చేతులెత్తేస్తే బ్యాంకులు లేదా ఫైనాన్స్ సంస్థలు అతని కంటే ముందే మీ ఇంటి తలుపులు తట్టి పూర్తి చట్టపరమైన హక్కులను ఈ తీర్పు ద్వారా పొందాయి. అందుకే కేవలం మొహమాటానికి పోయి సంతకాలు పెడితే అప్పు తీసుకోకపోయినా మన జేబులు ఖాళీ అవ్వడం మాత్రం ఖాయం.